ఆదిలాబాద్ జిల్లా మావల మండలం దుబ్బగూడలో పర్యటించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే. జన్మన్ ఇందిరమ్మ ఇండ్ల పేదల సొంతింటి కల నెరవేరిందన్నారు పాయల్ శంకర్. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మిస్తామన్నారు. ఇక ఇండ్లు లేని పేదలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు వస్తాయన్నారు ఎమ్మెల్యే. గ్రామంలో ఈరోజు పేద ప్రజలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఇళ్ల కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది. ప్రతి పేదవాళ్లకు సొంత ఇల్లు ఉండాలన్నటువంటి ఒక కళ సహజంగా మనిషి అనే వాళ్లకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఏ పేదవాళ్లకు లేనటువంటి సందర్భం. మరి ఈ పరిస్థితులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క ఇళ్ల నిర్మాణ భాగస్వామ్యం చేయడం, దాంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి పేదవాళ్లకు ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి భాగస్వామ్యంతో ఈరోజు ఇండ్ల కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ఆశ చూపి ఏ ఒక్క పేదవాళ్లకు ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు.